శుభములు కలుగు నీకు. నీ ఇంటి ఆడపిల్లలు చాలా గొప్ప అంటారు కదా ఈ ఊరి జనమంతా. ఇదేనా నీ గొప్ప? నార్మల్ ఎదుటి వాళ్ళ ఏడుపుల మీద మీ సంతోషాల ఇల్లులు కట్టుకుంటారు కదా, మీరెందుకు ఏదో పోగొట్టుకున్నట్టు మొహం వేలాడదీశారు? కొడుకు బర్త్డే జరగలేదని బాధగా ఉందా? అయినా ఈ బర్త్డేకి ఎప్పుడు దొరకని గిఫ్ట్ దొరికింది కదా. మా ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టగలుగుతున్నారు, మా మధ్య దూరాలు క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇంకా లేట్ ఎందుకు? బర్త్డే పార్టీ చేసుకోకపోయినా మీ సంతోషాల్ని సెలబ్రేట్ చేసుకోండి. నార్మల్ నా కొడుకు బర్త్డే పార్టీని పాడు చేసింది చాలక నాదే తప్పంటావా? మీది కాక నాదా? మీకు ఆల్రెడీ చెప్పాను, మీ కొడుకు చేసిన దారుణమైన తప్పులు మీ కంటికి కనబడట్లేదు అని. నా కొడుకు చేసేది తప్పంటే నా పెంపకమే తప్పంటున్నావా? షూర్ గా మీ పెంపకం రాంగే. నీ లిమిట్స్ ని క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. అవును, మాట్లాడతాను. మీ పెంపకం రాంగ్. పిల్లల్ని పెంచడం అంటే కాస్ట్లీ కార్లు కొనడం, ఖరీదైన వస్తువులు గిఫ్ట్ గా ఇవ్వడం కాదు. తప్పు ఒప్పు నేర్పించాలి, మంచి చెడు మధ్య గీత చూపియాలి. ఆపో! నేలబారు మనిషిగా పెరిగిన నువ్వు ఈ బంగ్లాలోకి పని మనిషిగా కూడా అడుగు పెట్టలేవు. అలాంటిది ఇప్పుడు నాకే కౌన్సిలింగ్ చేసే రేంజ్ లో మాట్లాడుతున్నావా? ఎంత పెద్ద బంగ్లా అయినా నేల మీదే కడతారు, ఆకాశంలో వేలాడదీయరు. అయినా నేలవారు మనిషికి తెలివి ఉండదా, నోరుండదా? వాళ్ళు వీళ్ళకి చెప్పకూడదా? చెప్పినా మీలాంటి వాళ్ళు విన్నరా? Shut up and get out of my room! నిజం వినలేని వాళ్లే నోరు పెద్ద చేసి అరుస్తారు. నిజంలో బ్రతికే వాళ్ళు చెవులు పెద్దవి చేసుకొని వింటారు. మా అమ్మ చెప్పిన మాట నిజం, ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే. నీలాంటి వాళ్లతో మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను. మాట్లాడితే ఇదిగో ఇలాగే నాకు నీతులు నేర్పిస్తారు. అయినా సరే, నువ్వడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఉండలేను. ఎందుకంటే సమాధానం ఇవ్వలేదనుకో నీలాంటి మనిషి రేంజ్ పెంచిందాన్నవుతాను. పిల్లల్ని పెంచడం గురించేదో అన్నావు కదా, ఏంటిది? నా పెంపకం రాంగా? నీకో విషయం చెప్తాను విను. పిల్లల మీద నమ్మకం, ప్రేమ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిర్బంధించరు. చేయి జారిపోతారు అన్న భయం ఉన్న వాళ్లే రూల్స్ పెట్టి కంట్రోల్ చేస్తారు. మీ అమ్మలాగా. మా అమ్మ మాకు రూల్స్ పెట్టింది మా మీద నమ్మకం లేకో ప్రేమ లేకో కాదు, బయట ప్రపంచం మీద భయంతో పెట్టింది. మీ కొడుకు లాంటి వాళ్ల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలని పెట్టింది. మీరు మీ కొడుక్కి కూడా అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు, పద్ధతులు కూడా చెప్పలేదు. అందుకే అతను తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పుల్నే
నేనిప్పుడు బర్త్డేలో ఎత్తి చూపించాను. దాన్ని కూడా తప్పు పడుతున్నారు మీరు. అందుకే అంటున్నాను, మీ పెంపకం రాంగ్ అని. పిల్లల్ని పెంచడం ఎలాగో మీకు రాకపోతే మా అమ్మ చూసి నేర్చుకోండి. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నిలువున్నా చీరేస్తాను. మీ అమ్మని చూసి నేను నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? ఎదుటి వాళ్ళని ఎలా మోసం చెయ్యాలో, మోసం చేసి ఎలా నాశనం చెయ్యాలో, నాశనమైన వాళ్ళని పూర్తిగా ఎలా కిందకి తొక్కాలో నేర్చుకోవాలా? కిందకి తొక్కేది, నాశనం చేసేది మీరు, మా అమ్మ కాదు. ఈరోజు బర్త్డే నాశనం చేసింది ఎవరు? నువ్వు కాదా? అదంతా మీ అమ్మ నీకు ఇచ్చిన ట్రైనింగ్ కాదా? కాదు కాదు కాదు. మా అమ్మ మాకు అలాంటి బుద్ధులు నేర్పించలేదు. మా అమ్మ అలాంటిది కాదు. మీరే మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మా జీవితాల్ని నాశనం చేయాలని మీ ఇద్దరు పిల్లల్ని మా మీదకు పంపించారు. నోర్మోయ్! వాళ్ళు చేసే పనుల వల్లే ఈరోజు మా అమ్మ నా మీద చేయి చేసుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మా అమ్మకి నన్ను కొట్టేంత కోపం రాలేదు. మొదటిసారి అంత కోపం వచ్చేలా చేశారు. దానికి కారణం ఎవరు? మీ కొడుకు, మీ కూతురు. వాళ్ళలా తయారవడానికి కారణం ఎవరు? మీరు. వాళ్ళు తప్పుగా ఏవి తయారవలేదు. అందుకే వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు. అవును, వాళ్ళేం చేసినా మీకు తప్పు కాదు, మీకు బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. కన్న తల్లి అయితేనే పిల్లలు తప్పుదారిలో వెళ్తే బాధ కలుగుతుంది. వాళ్ళని సరైన దారిలో పెట్టాలనే ఆతృత పుడుతుంది. మీ కడుపున వాళ్ళు పుట్టలేదు కాబట్టే వాళ్ళు ఎలా పెరిగినా మీరు పట్టించుకోరు. మీకు పిల్లలు లేరు కాబట్టే ఆ ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలీదు. మీ చెల్లెలికి పుట్టిన వాళ్ళని పెంచుకుంటూ పిల్లల్ని కంటే ఎలా ఉంటుందో అని ఫీల్ అవుతూ వాళ్ళని ప్రేమిస్తున్నాననే ముసుగులో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ అదే కన్న ప్రేమ అనుకొని మురిసిపోతున్నారు. వాళ్ళ దుర్మార్గానికి ధృతరాష్ట్రుల్లా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కన్న తల్లి కాదు కాబట్టే. నిన్ను